రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనందరికీ ఒకనితో పోరాటము ఈ లోకంలో సదాకాలము జరుగుతూనే ఉంటుంది. అదే దుష్టుడైనటువంటి అపవాది. అందుకే వాడిని ఎదిరించాలంటే మన శక్తి సరిపోదు. కాబట్టి దేవుని శక్తిని మనము పొందుకోవాలి. అందుకే ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన యొక్క ఆత్మశక్తి చేత మనము నింపబడి అప్పుడు ఆయన వాక్యాన్ని మన హృదయంలో సంపూర్ణంగా నింపుకొని ఆ వాక్యం అనేటువంటి ఖడ్గం చేత వాడిని ఎదుర్కోవచ్చు, దుష్టుణ్ణి పడగొట్టవచ్చు. కాబట్టి ఎప్పుడైతే మనము నీరసించిపోయామో, కృంగిపోయి ఉంటామో అప్పుడు దేవుని యొక్క బలమైన హస్తము మనకు ఎల్లప్పుడూ తోడుగానే ఉండి మనలను నడిపిస్తుంది. అంతే తప్ప దేవుడు మనలను విడిచిపెట్టేటువంటి వాడు కాడు. ఆయన చెప్పాడు కదా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని సెలవిచ్చినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు. ఆయన మాట తప్పనటువంటి వాడు. కాబట్టి ఆయన మనలను తప్పనిసరిగా ఆదుకుంటాడు. మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా, అపవాది మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఎంత కష్టమైనటువంటి స్థితిగతుల్లో ప్రస్తుతం మనం ఉన్నా సరే మనకు గొప్ప ఆదరణ మన దేవుని యొద్ద నుంచే కలుగుతుంది. ఆయన పేరే ఆదరణకర్త. అలాంటి దేవుణ్ణి మనము నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుచుచూ ఉన్నప్పుడు దేవుడే ఆ అపవాదిని ఎదుర్కొని వాడిని పడగొడతాడు. ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. వాడి దాడులను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలను మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు కదా భక్తుడు, యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. ఎవరిని గురించి చెప్తున్నాడు? అపవాది గురించే. నీవు రోషంతో నా పక్షంన లేచి యుద్ధము నాదే అని సెలవిచ్చిన రీతిలో వాడితో నీవు యుద్ధము చేయి, వాడిని పడగొట్టు, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు. ఏమిటా ఖడ్గము? వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము. ఆ వాక్యం అనే ఖడ్గము ద్వారా ఆ దుష్టుడైన అపవాది చేతిలో నుండి నన్ను రక్షింపుము అంటున్నాడు. మనము కూడా మరి ప్రార్థన చేయవచ్చు. ఎప్పుడైతే మనము అనేకమైనటువంటి మరి విషయాలలో తొందరపాటుతో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వల్ల మనం ఏదైనా ఒక నష్టము జరిగిందని భావించినప్పుడు, మన బలము సరిపోవట్లేదు అపవాదిని ఎదిరించటానికి అని మనము భావించినప్పుడు దేవుని యొక్క బలాన్ని మనం ఆశ్రయించాలి. ఎల్లప్పుడూ దేవుని బలమే మనలో పనిచేస్తుంది తప్పిస్తే మన స్వంత బలము అపవాది మీద మనకు విజయాన్ని ఇవ్వదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ముఖ్యంగా విశ్వాసులు ఎల్లప్పుడూ దేవుని యొద్ద నుంచి ఆ బలాన్ని పొందుకుంటూనే ఉండాలి. అందుకే దేవునితో నిరంతర సహవాసం అనేది ఎంతో ప్రాముఖ్యము. నిరంతరము ఆత్మీయంగా ఆహారాన్ని తీసుకుంటూ ఆత్మను బలపరుచుకున్నప్పుడే దేవుని శక్తి ద్వారా మనము అపవాదిని ఎదిరించి జయించగలుగుతాము. అయితే దేవుడు కృపామయుడు కాబట్టి తప్పనిసరిగా మనలను తప్పిస్తాడు. ఆ దుష్టిని చేతిలో నుండి ఆయన వాక్యమనే ఆత్మ ఖడ్గం చేత మనలను రక్షిస్తాడు. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు నిజంగానే ధన్యులము. కాబట్టి ఈ ధన్యతను సదాకాలము కొనసాగించులాగున ఆయన సన్నిధానములోనే మన జీవిత కాలాన్ని మనము అనుభవిద్దాము. ఆయన కృపను అపరిమితంగా పొందుకొని ఆ దుష్టిని మీద విజయం సాధించే విజయవంతమైన విశ్వాస వీరులుగా ఆయన సన్నిధానమునకు చేరుదాము. ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఇప్పటివరకు మీ అద్భుతమైన రెక్కల నీడను భద్రపరిచి కాపాడిన విధానం బట్టి వందనాలు. మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి ఉన్నారు. నీ యొక్క గొప్ప వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. అవునయ్యా, ఇదిగో ఎప్పుడైతే ప్రభా మరి మేము దుష్టుని ఎదిరించలేకపోతామో, మరి నీ శక్తిని మేము ఆశ్రయించాలి. మరి నీవు లేచి వానిని ఎదుర్కొని వానిని పడగొడతావు. ఆ దుష్టుని చేతిలో నుండి నీ వాక్యమనే ఆత్మ ఖడ్గం చేత మమ్మల్ని రక్షిస్తావు. మరి ఈ యొక్క గొప్ప ప్రణాళికలో మేమందరము పాలిభాగస్థలమైనందుకు నీకే వందనాలు చెల్లించుకొంచు. మరి నీ యొక్క ఆత్మశక్తిని ప్రతిరోజు మేము పొందుకుంటూ నాయన దుష్టుని యొక్క ప్రతి విధమైనటువంటి మరి అగ్ని బాణములను మేము ఎదుర్కొని జయించి విజయవంతమైన విశ్వాస వీరులుగా నీ నామాన్ని ఘనపరిచే వారంగా ఈ లోకంలో మేము జీవించి అనేకులను మేము ఆదరించేటట్లు కృప చూపించి నడిపించండి. మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్.